మీరే 3 లిస్టులు చేశారు కదా, అంతకుముందున్న సి గ్రూప్లో వీళ్ళు ఉన్నారు కదా, మరి ఎట్లా వచ్చారు వీళ్ళకు? నంబర్ 1. రెండోది, ఇక్కడ మాదిగల ప్రాతినిధ్యం పెరగద్దు, మాలల ప్రాతినిధ్యం పెరగాలి. ఇది కుట్ర కూడా ఉన్నది. లాస్ట్కు వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి ఒక పని చేస్తున్నది. నేను తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు 2 చూస్తున్నా. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి 2 చూస్తున్నా. తెలంగాణ రాష్ట్రం మనం అందరం కలిసి కోరుతుంటే తెలంగాణను అడ్డుకుంటామన్నది ఎవరు? సీమాంధ్ర, అంతేనా? సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారు వర్గం అడ్డుకుంటాను. కానీ తెలంగాణ అడ్డుకోలేని పరిస్థితులు వాళ్ళకి నెట్టబడ్డారు. తెలంగాణ అడ్డుకుంటాం అన్న వాళ్ళు తెలంగాణను అడ్డుకోలేని పరిస్థితులు నెట్టబడ్డారు. నెట్టబడ్డప్పుడు చివరి నిమిషాలు ఏం చేశారు చెప్పండి? ఇక తెలంగాణ పోనీ కానీ ఆ పోలవరంకు కట్టుకోవడానికి మాకు 200 గ్రామాలు, ఆదివాసీ గ్రామాలు, ఆ భద్రాచలం కింద ఉండబడి 7 మండలాలను మాకు ఇవ్వండి అని అన్నారు. అంతకుముందు కేసీఆర్ ఒక మాట అనేవాడు, తెలంగాణ భౌగోళిక ప్రాంతం నుంచి 1 ఇంచు భూమి కూడా పోనీ అని అనేవాడు. అన్నాడా లేదా? చాలాసార్లు 1 ఇంచు భూమి కూడా పోనీ అని అన్నాడు. కానీ తీరా తెలంగాణ ఇచ్చే సమయానికి వాళ్ళు పెట్టిన ఒత్తిడికి తలొగ్గి 7 మండలాలు, 200 గ్రామ పంచాయతీలు అటు వెళ్ళిపోయినాయి. అంటే తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ అడ్డుకునే వాళ్ళ అనుగుణంగా కూడా నిర్ణయం తీసుకున్న విషయం కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. ఏది తెలంగాణకు సంబంధించిన విషయంలో అప్పుడు జరిగిందా లేదా? నేను కేసీఆర్ లాగా మౌనంగా ఉండగదా? కేసీఆర్ తెలంగాణ రావాలని అంటూనే 1 ఇంచు భూమి కూడా పోడగొట్టుకోనన్న అతను 200 గ్రామ పంచాయతీలు పోయినా 7 మండలాలు పోయినా కూడా ఆయన పెద్దగా వచ్చి రోడ్డు మీదకి వచ్చి దాన్ని ఆపే ప్రయత్నం చేయలే. నేను కేసీఆర్లు అంటోని కాను ఆ విషయంలో. ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఏం జరుగుతుంది? వర్గీకరణ అడ్డుకోవడానికి సర్వశక్తులు ఒడ్డారు. ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవడానికి సర్వశక్తులు ఒడ్డారు. కానీ వాళ్ళకి అర్థమైపోయింది ఆగదు అని. తెలంగాణ అయితే ఎట్లయితే ఆగదన్న అనుకున్న తర్వాత లాస్ట్ పాయింట్గా వాళ్ళు అది కోరుకుంటే అది జరిగిపోయిందో, ఇప్పుడు వర్గీకరణ అడ్డుకోలేమనే విషయం అర్థమైన తర్వాత సరే వర్గీకరణ జరిగినా కూడా కొద్దిగా మాదిగల ప్రాతినిధ్యం కొద్దిగా తగ్గించి కొద్దిగా మాలల ప్రాతినిధ్యం కొద్దిగా పెరిగేటట్టు చూడండి అని చెప్పి ఆ ఇంటర్నల్ జరిగిన వివిధ రాజకీయ నాయకులతో జరిగిన చర్చల ఫలితమే మా జనాభా నిష్పత్తితో కాకుండా మా వెనుకబాటును చూడకుండా మాకు రావాల్సిన 11% రిజర్వేషన్లలో 2% తగ్గించి 9% డిక్లేర్ చేయడానికి దారితీసింది. అందులో భాగమే మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను మాదిగల్లో ఉండబడి ఏ ఉపకులానికైనా న్యాయం జరుగుతుందంటే నేను స్వాగతిస్తా. ఇంతకుముందు బి గ్రూప్లో ఉన్న వాళ్ళు మేము మాదిగలతో కలిసి ఉండం, మేము పక్కకు పోయి మా సొంత వాటా మేము కోరుకుంటామంటే కూడా నేను స్వాగతిస్తా. ఎగ్జాంపుల్ మీ అన్నగా చెప్తున్నా. ఇప్పుడు బుడగ జంగం అంతకుముందు ఎస్సీబీలో ఉన్నది. బుడగ జంగం అంతకుముందు ఎస్సీబీలో ఉన్నది. ఇప్పుడు జనాభా ఎంత? 1,11,710. 1,11,710. వాళ్ళు ఇప్పుడు ఎన్ని వచ్చారు? మొదటి గ్రూప్లో వచ్చేసారు, నంబర్ 1 గ్రూప్లో వచ్చేసారు. ఓకే, నాకు అభ్యంతరం లేదు. కానీ ఇంతకుముందు ఇది ఎక్కడున్నది? మాదిగా బి గ్రూప్లో ఉన్నది. అంటే బి గ్రూప్లో ఉన్న దాన్ని ఈ బి గ్రూప్లో ఉన్న మాకు 12 వస్తుంది. మళ్ళా మా బుడగ జంగాలకు ఇప్పుడు మాదిగలతో కలిపిన కులాలతో కలుపుకుంటే మళ్ళీ 12 వస్తాయి. అటు 1% అయితే ఇచ్చిండ్రా లేదా కదా? అంటే మాదిగల జనాభా ఉన్నా దాని నిష్పత్తి రాకుండా ఒకవైపు అయితే మాదిగలతో ఉన్న 1,00,000 దాటిన కులాన్ని తీసి దానికి ఒక గ్రూప్ ఇచ్చారు. మాకు తగ్గించడానికి అటు ఇచ్చేశారు. నేను వాళ్ళకి పోవడాన్ని నేను స్వాగతిస్తా. కానీ దళితుల్లో అత్యధిక జనసంఖ్య గల 3వ కులము నేత. కాని మీ లిస్టుల ప్రకారమే చెప్తున్నా, దళితుల్లో అత్యధిక జనసంఖ్య గల 3వ కులము నేత. కాని సాక్ష్యం ఏంటిది?